నిరూపక రేఖ గణితం అభ్యాసం 7.2. సో ఈరోజు మనం గురుత్వ కేంద్రం గురించి తెలుసుకుందాం. ఈ గురుత్వ కేంద్రానికి సంబంధించి మనకి ఇక్కడ 3 లెక్కలు కూడా ఇవ్వడం జరిగింది కదా. సరే, మనకి గురుత్వ కేంద్రం అంటే ఏంటి? ఓకే, సో గురుత్వ కేంద్రాన్ని మనం ఈ విధంగా గుర్తించాలి. ఏవైనా మనకు 3 బిందువులు ఇచ్చినప్పుడు మనం గురుత్వ కేంద్రాన్ని ఏ విధంగా కనుక్కోవాలి? సో ఈ లెక్కలు చేయడానికంటే ముందుగా మనం గురుత్వ కేంద్రం గురించి తెలుసుకోవాలి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక పటాన్ని డ్రా చేస్తున్నా. చూడండి, ఇది ఏంటిది? ఇది ఒక త్రిభుజం. త్రిభుజానికి 3 శీర్షాలు ఉంటాయి. అవి ఇక్కడ రాస్తున్నా, ఏ, బి అండ్ సి. ఓకే, రైట్. ఇవి భుజాలు, 3 భుజాలు, 3 శీర్షాలు, 3 కోణాలు. ఇది త్రిభుజం. సో ఇప్పుడు గురుత్వ కేంద్రం అనేది ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఒక త్రిభుజం యొక్క శీర్షం నుండి దాని ఎదురుగా ఉన్నటువంటి భుజం ఏదైతే ఉందో దాని మధ్య బిందువుకు మనం కలపాలి ఒక రేఖని. ఓకే, ఇప్పుడు చూడు, బీసీకి మధ్య బిందువు ఇది, ఏసీకి మధ్య బిందువు ఇది, ఏబికి మధ్య బిందువు ఇది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ శీర్షం నుండి ఇక్కడ ఈ మధ్య బిందువు బీసీ యొక్క మధ్య బిందువుకు మనం ఒక రేఖ ఖండాన్ని గీయాలి. అదే మధ్యగత రేఖ. ఇది మధ్యగత రేఖ అంటున్నాం. మరి ఇక్కడ ఒక పాయింట్ పెడదాం, డి అని. ఏడి మధ్యగత రేఖ. నెక్స్ట్, ఈ శీర్షం నుండి ఏసీ మధ్య బిందువుకు ఒక రేఖ ఖండం గీద్దాం. సో దీని పేరేం పేరు పెడదాం? ఈ పెడదాం. ఓకే, నెక్స్ట్, సి శీర్షం నుండి ఏబి భుజం యొక్క మధ్య బిందువుకు మనం ఒక రేఖ ఖండాన్ని గీద్దాం. సో దీని పేరు మనం ఎఫ్ అని పెడదాం. సో ఇది ఒక మధ్యగత రేఖ, ఇది ఒక మధ్యగత రేఖ, ఇది ఒక మధ్యగత రేఖ. సో ఈ 3 మధ్యగత రేఖలు కలిసినటువంటి చోటు ఏదైతే ఉందో అదే గురుత్వ కేంద్రం. ఓకేనా, ఇది గురుత్వ కేంద్రం. సో ఈ గురుత్వ కేంద్రం ఏం చేస్తుందంటే ఈ మధ్యగత రేఖలని ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అని ప్రశ్న రావచ్చు బిట్లో. సో దానికి మీరు గుర్తుపెట్టుకోండి, 2:1. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం గురుత్వ కేంద్రానికి సంబంధించిన సూత్రం రాద్దాం. గురుత్వ కేంద్రం, దీన్ని మనం దేంతో చూపిస్తాం? మనము జీతో. సో x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. ఇది సూత్రం. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం మాట్లాడుకుందాం. గురుత్వ కేంద్రం అయితేనేమో మనకి ఇక్కడ 3 బిందువులు ఇస్తాడు, గురుత్వ కేంద్రం కనుక్కుంటాం. అదే మధ్య బిందువు కనుక్కోమన్నాడు అనుకోండి, సేమ్ సిమిలర్ గా ఉంటుంది సూత్రం ఇదే విధంగా. కాకపోతే మనకి ఎన్ని బిందువులు ఇస్తాడు? 2 బిందువులు ఇస్తాడు. చూద్దాం, ఇక్కడ మధ్య బిందువును కూడా రాద్దాం. ఎందుకంటే రెండింటిని పోలిస్తే మధ్య బిందువు మనకు తెలుస్తుంది. x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. చూడండి, 2 కూడా సిమిలర్ గా ఉన్నాయి. ఎక్కడ? ప్రథమ నిరూపకాల మొత్తము బై 3. మనకు 3 శీర్షాలు ఇచ్చిండు, అంటే 3 బిందువులు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ 3తో భాగిస్తున్నాం, సగటు తీసుకున్నాం. ఇక్కడ కూడా ద్వితీయ నిరూపకాల యొక్క సగటు తీసుకున్నాం, అంటే ద్వితీయ నిరూపకాల మొత్తము బై 3. అప్పుడు మనకేమైంది? ఇక్కడ 3 బిందువులు ఇచ్చిండు కాబట్టి ఇది గురుత్వ కేంద్రం అయింది. 2 బిందువులు మాత్రమే ఇచ్చినప్పుడు అది మధ్య బిందువు అయింది. ఇక్కడ సగటే, ఇక్కడ సగటే, ఇక్కడ సగటే, ఇక్కడ సగటే. మనం సగటు మాత్రమే కనుక్కుంటున్నాం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 బిందువులు ఇచ్చినప్పుడు ప్రథమ నిరూపకాలని మనం ఏం చేయాలి? సగటు కనుక్కోవాలి. ద్వితీయ నిరూపకాల సగటు కనుక్కోవాలి, అది గురుత్వ కేంద్రం. 2 బిందువులు ఇచ్చినప్పుడు ప్రథమ నిరూపకాల సగటు కనుక్కోవాలి, ద్వితీయ నిరూపకాల సగటు కనుక్కోవాలి. అదేమైపోతుంది? అది మధ్య బిందువు అవుతుంది. సో ఈ టాపిక్ మనకు అవసరం లేకుండా ఎందుకు చెప్తున్నా అంటే, మనకు మీరు గురుత్వ కేంద్రానికి మధ్య బిందువుకు ఉన్నటువంటి సిమిలారిటీని మీరు గుర్తు చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు అనే విషయం చెప్పడానికి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రెండో పాయింట్ ఏంటిదంటే, మనకి ఇది బిట్ క్వశ్చన్స్లో రావచ్చు. మధ్యగత రేఖల యొక్క నిష్పత్తి అంటే ఈ గురుత్వ కేంద్రం అనేటువంటిది మధ్యగత రేఖని ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అంటే 2:1 అది విభజిస్తుంది. ఈ పాయింట్ కోసం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం లెక్కలోకి వెళ్దాం.
చూడండి ఫస్ట్ లెక్క ఇది. సో a -1, 3, b 6, -3, c -3, 6. సో మనం ఏం చేయాలి ఇక్కడ? గురుత్వ కేంద్రాన్ని కనుక్కోవాలి. గురుత్వ కేంద్రం కనుక్కోవాలన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ 3 బిందువులు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం x1, దీన్ని y1 అనుకుందాం, దీన్ని x2, దీన్ని y2, ఇది x3, ఇది y3 అని అనుకుందాం. ఓకే, దీని తర్వాత మనం ఏం చేయాలంటే గురుత్వ కేంద్రానికి సూత్రం రాయాలి. గురుత్వ కేంద్రం G ఈక్వల్స్ టు ఏంటిది? x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, రైట్. నెక్స్ట్ y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. ఈ 3 రాసిన తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత దీన్ని మనం బాక్స్ లో పెట్టుకోవాలి. సూత్రాన్ని ఎప్పుడైనా మనం బాక్స్ లో పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? బోర్డ్ ఎగ్జామ్ లో మనం సూత్రం రాయడానికి కూడా మార్కులు ఉంటాయి. ఓకే, రైట్. x1 ప్లస్ x2 ప్లస్ x3 ఇది 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 x నిరూపకాలన్నిటినీ కూడి వాటిని మనం 3తో భాగిస్తున్నాం. రైట్. -1 ప్లస్ 6 ప్లస్ -3 బై 3. నెక్స్ట్ y నిరూపకాల మొత్తం అంటే 3 ప్లస్ y2 అంటే -3 ప్లస్ 6 బై 3. ఇది -1 ప్లస్ 6 ప్లస్ ఇంటూ మైనస్ -3 బై 3. ఇది 3 ప్లస్ ఇంటూ మైనస్ -3 ప్లస్ 6 బై 3. ఇక్కడ చూడండి, చాలా మంది పొరపాటు చేసేది ఇక్కడే. ఇది మైనస్, ఇది మైనస్. ఒకే గుర్తులున్న వాటిని మనం ఏం చేయాలి? అదే గుర్తు పెట్టుకొని కూడాలి. ప్లస్లు ఉన్నా సరే ప్లస్ పెట్టి కూడుకోవాలి, మైనస్లన్నీ కూడుకునేటప్పుడు మైనస్ పెట్టి కూడాలి. ఒకే గుర్తుంటే. డిఫరెంట్ గుర్తులు ఉన్నప్పుడు మాత్రం తీసేయాలి. చూడండి, -1 -3 మనకేమవుతుంది? -4. ఇది +6 బై 3. ఇక్కడ +3 -3 ఏమైతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేది ఎంత? 6. సో 6 బై 3. ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. ఒకటి ప్లస్, ఒకటి మైనస్ తీసేయాలి కదా. 6 ఇక్కడ నుంచి 4 పోతే 2 బై 3. 6 బై 3 అంటే ఎంత? 3 ఒకట్ల 3 రెంట్ల. 3 ఎక్కంతో దీన్ని కొట్టేస్తే 2 అన్నమాట. 3 రెంట్ల వచ్చిందా? ఇది ఏంటిది? ఇది గురుత్వ కేంద్రం. దేనికి? ఒక త్రిభుజం యొక్క ABC శీర్షాలు ఇవి కదా, ఆ త్రిభుజం యొక్క ఇది గురుత్వ కేంద్రం అవుతుంది. రైట్. ఒకటోది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండోది చేద్దాం. చూడండి, రెండవది ఇది. దీన్ని మనం A 6, 2, B 0, 0, C 4, -7 గా రాసుకుందాం. తర్వాత మళ్ళీ వీటిని మనం ఏం చేద్దాం? x1 y1 x2 y2 x3 y3 గా రాసుకోవాలి. సేమ్ ప్రతిసారి లెక్క చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే సూత్రం రాసుకోండి. ఇది అలవాటు చేసుకోండి. సూత్రం రాయడం వల్ల లెక్క మనకు తప్పు పోకుండా ఉంటుంది. ఇంకొకటి మార్క్స్ కూడా ఫుల్ మార్క్స్ పడేటందుకు అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. గురుత్వ కేంద్రం G x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 రాయండి. మళ్ళీ దీన్ని బాక్స్ లో పెట్టండి. రైట్. ప్రతిసారి రాయాలన్నమాట. మనం ఏ లెక్కకైతే చేస్తున్నామో ఆ లెక్కకు సంబంధించినటువంటి సూత్రం ఒకవేళ ఉపయోగపడితే, అవసరం పడితే రాయాలి. మనం ఇంతకుముందు లెక్కలో రాసుకున్నాం కదా సూత్రం, మళ్ళీ ఇప్పుడు ఏం అవసరం అనుకోవడానికి లేదు. ఈ లెక్క ఈ లెక్కకే, ఆ లెక్క ఆ లెక్కకే, దేని సూత్రం దానికే రాయాలి. రైట్. ఇప్పుడు చూద్దాం. G x1 ప్లస్ x2 ప్లస్ x3 అంటే ప్రథమ నిరూపకాలన్నీ కూడదాం. 6 ప్లస్ 0 ప్లస్ 4 బై 3. నెక్స్ట్ y నిరూపకాల మొత్తం 2 ప్లస్
0 ప్లస్ -7/3 అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడ 6 0 0 అంటే అక్కడ ఏమీ లేదు, సో దీన్ని కలపాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోదాం. +4/3 2 ఇది కూడా అంతే, 0 అవసరం లేదు. ప్లస్ ఇంటూ మైనస్ -7/3. ఇప్పుడు చూడండి 6 + 4 ఎంత? 10 10/3. 2 - 7 2 - 7 అంటే ఏం చేయాలి? పెద్ద దాంట్లో నుంచి చిన్న తీసేయాలి. 7 ఇట్ల నుంచి 2 పోతే 5. పెద్దదానికి ఏ గుర్తు ఉంటే ఆ గుర్తు పెట్టుకోవాలి. -5/3. ఒకవేళ ఇవి కొట్టుడు పోతే కొట్టేయాలి, లేకపోతే వదిలేయాలి అట్లే. సో ఇదేంటిది? ఇది గురుత్వ కేంద్రం. దేనికి గురుత్వ కేంద్రం? ఈ రెండో లెక్కకు సంబంధించిన త్రిభుజ శీర్షాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఆ త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రాన్ని మనం కనుక్కోవడం జరిగింది అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం మూడో లెక్క చేద్దాం. ఓకే, దానికన్నా ముందు దీన్ని మీరు ఏమైనా రాసుకుంటే రాసుకోండి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం మూడో లెక్క చూద్దాం. నెక్స్ట్ థర్డ్, A 1, -1, B 0, 6, C -3, 0. ఏం చేసినాం ఇంతకుముందు? వీటిని x1 y1 x2 y2 x3 y3గా రాసుకున్నాం కదా, దీన్ని కూడా రాసుకుందాం. నెక్స్ట్ సూత్రం రాసినాం, మళ్ళా రాద్దాం. గురుత్వ కేంద్రం G is equal to x1 plus x2 plus x3/3 y1 plus y2 plus y3/3. ఓకేనా? దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలని చెప్పిన బాక్స్ లో పెట్టాలి. ఇప్పుడు లెక్క చేద్దాం. ప్రథమ నిరూపకాల మొత్తం 1 + 0 + -3/3. ద్వితీయ నిరూపకాల మొత్తం -1 + 6 + 0/3. 0 అవసరం లేదు, జస్ట్ ఇది గుర్తు సరిపోతుంది. 1 ప్లస్ ఇంటూ మైనస్ -3/3 -1 + 6/3. ఇక్కడ 0 కూడా కౌంట్లో తీసుకోలే. +1 -3, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసేస్తున్నాం. 3 లెక్కలు 1 పోతే 2, ఏం 2 అంటే -2 -2/3. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ తీసేయాలి. 6 నుంచి 1 పోతే 5, పెద్దదానికి ప్లస్ కాబట్టి +5/3 వచ్చింది. ఇది మూడో లెక్క యొక్క ఆన్సర్, గురుత్వ కేంద్రం. ఓకే, ఈ విధంగా ఎప్పుడైనా సరే గురుత్వ కేంద్రం కనుగొనండి అన్నప్పుడు ఆ త్రిభుజం యొక్క శీర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ శీర్షాలు మూడిటికి మనం ఏం చేయాలి? ఇక్కడ x1 y1 x2 y2 x3 y3 అని చెప్పి మీరు గుర్తించుకొని ఆ తర్వాత సూత్రం రాసుకొని ఆ విలువలు ఇందులో ప్రతిక్షేపించుకున్నట్టయితే ఆ త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనము 11వ లెక్క చూద్దాం. 11వ లెక్క B -5, 8 మరియు C 3, 6 బిందువులు ఇవ్వబడినవి. ఏబి రేఖాఖండాన్ని C బిందువు 2:3 నిష్పత్తిలో విభజించేటట్లు A x, y బిందువును కనుగొనండి అన్నాడు. ఇక్కడ విభజన సూత్రానికి సంబంధించిన లెక్కలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి మనం చూసిన తర్వాత ఈ లెక్క చేద్దాం. ఓకేనా? ఈ లెక్కలు ఏ విధంగా ఉంటాయి అంటే ఫస్ట్ ఒక 3 మోడల్స్ చెప్తా నేను. A, B ఈ రెండు కూడా బిందువులు, ఈ రేఖాఖండానికి అటువైపు ఇటువైపు చివరి బిందువులు ఏబీలు. సో వీటికి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే 1, 5, 3, 3 ఇటువంటి బిందువులు ఇచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అయితే ఇక్కడ ఏదో ఒక బిందువు, విభజన బిందువు అనేటువంటిది ఏం చేస్తుందంటే దీనిని విభజిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2:3 ఈ రకంగా ఉంటాయి లెక్కలు. ఇటు అటు బిందువులు ఇచ్చి ఈ మధ్యలో విభజన బిందువు యొక్క బిందువులు కనుక్కోమంటాడు ఈ నిష్పత్తి ఇచ్చి. ఇది ఒక రకం. రెండో రకం ఏ విధంగా ఉంటుంది అంటే ఇది A x, y
ఇది బి ఇస్తాడు 4, -1 అని. ఇక్కడ ఇది సపోజ్ పి 2, 5. గమనించండి దీనికి దానికి తేడా. ఈ వైపు ఇవ్వలేదు, రేఖాఖండానికి ఒకవైపు బిందువులు ఇవ్వలేదు, నిరూపకాలు ఇవ్వలేదు, అటువైపు నిరూపకాలు ఇచ్చిండు ఆ బిందువుకి. ఇక్కడ విభజన బిందువు యొక్క నిరూపకాలు కూడా ఇచ్చిండు. ఈ రకమైన లెక్కలు ఉంటాయి అన్నమాట. నిష్పత్తి ఇచ్చి ఒకవైపు రేఖాఖండానికి ఒకవైపు మాత్రమే బిందువు నిరూపకాలు ఇచ్చి ఇటువైపు ఇవ్వడు, ఆ విభజన బిందువు యొక్క నిరూపకాలు మాత్రం ఇస్తాడు. అలాంటప్పుడు దీన్ని ఏ విధంగా అనుకోవాలి, ఇది ఒక మోడల్. మూడోది ఏంటిదంటే ఇది ఏ ఇది బి, ఈ రెండు ఇవ్వడు, కేవలం విభజన బిందువు మాత్రమే ఇస్తాడు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 పి, ఇది 1:4 అనుకుందాం. నిష్పత్తి ఇచ్చిండు, విభజన బిందువు యొక్క నిరూపకాలు ఇచ్చిండు, కానీ రేఖాఖండం యొక్క అటు చివరిది ఇటు చివరి రెండు బిందువు నిరూపకాలు కూడా ఇవ్వలే. ఇలాంటి సందర్భంలో ఏం చేస్తాం? సో లెక్కలు ఈ విధంగా 3 రకాలుగా ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా మనం ఉపయోగించాల్సిన సూత్రం ఏంటిది అంటే విభజన సూత్రాన్ని ఉపయోగించి మాత్రమే మనం చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ఈ లెక్క దేనికి సంబంధించిందో ఒక్కసారి చూద్దాం. ఈ మూడిట్లో దేనికి సంబంధించిందో చూద్దాం. చూడండి, ఇక్కడ బి -5, 8 మరియు సి 3, 6 బిందువులు ఇవ్వబడినవి. ఏబి రేఖాఖండాన్ని అన్నాడు. సో మనం ఇప్పుడు గీయాల్సింది ఏంటిది? ఏబి రేఖాఖండం గీద్దాం. ఇది ఏ, ఇది బి, ఇది రేఖాఖండం. ఏ ఒక్క నిరూపకాలు మనకు తెలుసా అంటే ఇవ్వలే, బిసి మాత్రమే ఇచ్చిండు. సో ఇది బి నిరూపకాలు ఏంటివి అంటే -5, 8, సి 3, 6. మరి సి ఎక్కడుంది? ఇక్కడ సి బిందువు అనేటువంటిది విభజన బిందువు అన్నమాట. సి అనే బిందువే విభజన బిందువు. ఆ రేఖాఖండాన్ని విభజించేది సి బిందువు అన్నమాట. అది ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంది అనుకుందాం. ఇది సి. 2 నిష్పత్తి 3 ఇచ్చిండు. ఇది 2, ఇది 3. ఈ సి బిందువు యొక్క నిరూపకాలు ఏంటివి? 3, 6. మనం కనుక్కోవాల్సినటువంటి బిందు నిరూపకాలు దేనివి అంటే ఏ, x, y. ఇది ఇవ్వలేదు చూడండి, ఏ ఇవ్వలే. ఒక రేఖాఖండం యొక్క ఒక చివరి యొక్క బిందు నిరూపకాలు మనం కనుక్కోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది కనుక్కోవాలి. x1, y1 ఇది మనం కనుక్కోవాలి. ఈ మోడల్ లెక్క ఇందులో ఎక్కడుంది? ఇక్కడుంది. రేఖాఖండం ఒకవైపు మాత్రం బిందువులు ఇచ్చిండు, ఇంకో వైపు ఇవ్వలేదు. ఇక్కడ విభజన బిందువు యొక్క నిరూపకాలు ఇచ్చిండు, నిష్పత్తి ఇచ్చిండు. ఇది దీనితో సరిపోతుంది అన్నమాట. ఈ మోడల్ లెక్కలు మనం ఇంతకుముందే చేసినాం. ఇప్పుడు చేయాల్సింది ఏంటిదంటే ఇది ఈ 2 లెక్కలు చేసినట్టయితే మనకి అభ్యాసంలో గనక విభజన సూత్రం సంబంధించిన లెక్కలు ఏవి ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాం. ఓకేనా? రైట్, ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. ఫస్ట్ మనం విభజన సూత్రం రాద్దాం. ఏంటిది విభజన సూత్రం? P of x, y is equal to m1 x2 plus m2 x1 by m1 plus m2. Next, m1 y2 m2 y1 by m1 plus m2. దీనిని మళ్ళీ మనం బాక్స్ లో పెట్టుకుందాం ఎప్పటిలాగే. ఇది విభజన సూత్రం. ఈ విభజన సూత్రం కూడా దీంతో మనం పోల్చుకున్నట్టయితే P of x, y ఇది విభజన బిందు నిరూపకాలు అన్నమాట. ఇది సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు? సి అనేటువంటిది 3, 6 ఇచ్చింది కాబట్టి ఇక్కడ రాద్దాం. అది ఎందుకు రాయాలి? ఇక్కడ ఇదే కదా విభజన బిందువు, ఇది విభజన బిందువు. సో విభజన బిందువు మనకు తెలుసు కాబట్టి 3, 6 ఇక్కడ రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు m1 m2 నిష్పత్తి అన్నమాట. నిష్పత్తి ఏంటిది? 2, 3. ఇది m1, ఇది m2. కావాలంటే ఇక్కడ రాసుకోవచ్చు, సీన్స్ అని పెట్టుకొని m1 నిష్పత్తి m2 ఈజ్ ఈక్వల్ టు 2:3 అని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇది x1 y1, ఇది x2 y2 రాద్దాం. ఇక్కడ x1 y1, ఇది x2 y2. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది? ఇక్కడ x, y విలువలు మనం కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. m1 అంటే ఏంటిది? ఇక్కడ 2 బ్రాకెట్ ఓపెన్. x2 అంటే ఏంటిది? ఇక్కడ -5 ప్లస్
m2 అంటే ఏంటిది 3 ఆఫ్ x1 అంటే మనది లేదు x ఏ ఉంది విలువ కాబట్టి x రాద్దాం బై m1 ప్లస్ m2 నిష్పత్తుల మొత్తం 2:3 అంటే 2 ప్లస్ 3 ఇది రాసేసినాం ఇప్పుడు అది రాయాలి m1 2 ఆఫ్ y2 అంటే 8 ప్లస్ m2 3 ఆఫ్ y1 y బై నిష్పత్తుల మొత్తం m1 ప్లస్ m2 2 ప్లస్ 3 అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం 2 5 10 ప్లస్ 3 ఇంటూ x 3x బై 2 ప్లస్ 3 5 2 8 16 3 ఇంటూ y 3y బై 2 ప్లస్ 3 5 అయిపోయింది ఇక్కడ 3,6 కూడా రాద్దాం ఇంతకుముందు మనం లెక్చర్ 7లో చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాం అంటే ఇటువంటిది ఇక్కడ ఒక క్రమయుగ్మం ఇక్కడ ఒక క్రమయుగ్మం ఈ క్రమయుగ్మంలో ఇది ప్రథమ నిరూపకం ద్వితీయ నిరూపకం ఈజ్ ఈక్వల్ టు ఈ క్రమయుగ్మంలో ఇది ప్రథమ నిరూపకం ఇది ద్వితీయ నిరూపకం ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ప్రథమ నిరూపకం ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రథమ నిరూపకం ఈ ద్వితీయ నిరూపకం ఈజ్ ఈక్వల్ టు ఈ ద్వితీయ నిరూపకం అవుతుంది కదా సో అదే విషయాన్ని ఇక్కడ రాద్దాం -10 ప్లస్ 3x బై 5 ఈజ్ ఈక్వల్ టు ఇది ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 3 ఓకే రైట్ మరి ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది రాద్దాం 16 ప్లస్ 3y బై 5 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 6 రైట్ ఇప్పుడు అడ్డ గుణకారం చేద్దాం 5 ముళ్ళ 15 ఇది రాసుకొని అడ్డ గుణకారం చేసేద్దాం -10 3x 5 ముళ్ళ 15 16 ప్లస్ 3y 5 6 30 అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి -10ని అటు పంపించాలి ఇక్కడ 16ని అటు పంపించాలి xy విలువలు మనకు వస్తాయి ఇప్పుడు రాద్దాం అదే రాస్తున్నా 10 ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 15 ఒకటి ఉంది ఇంకొకటి 16 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 30 ఒకటి ఉంది కదా ఇదే నేను అక్కడ రాసుకున్నా ఇప్పుడు మనం ఏం చేద్దాం పక్షాంతరం చెందిద్దాం పక్షాంతరము అంటే ఏం లేదు ట్రాన్స్పోజ్ ఇక్కడ ఉన్న విలువని అటువైపు LHS నుంచి RHS కానీ RHS లో ఉన్నది LHS వైపు కానీ తీసుకొచ్చినట్టయితే దాన్ని ట్రాన్స్పోజ్ అంటాం పక్షాంతరం ఓకే 3x ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది మనకు 15 మైనస్ 10 ఇటు వచ్చి ప్లస్ 10 3x 15 ప్లస్ 10 25 సో x ఈజ్ ఈక్వల్ టు ఏమైతుందంటే ఈ 3 దీనితో గుణిస్తుంది కాబట్టి అవతలకు వచ్చి భాగిస్తుంది అనే విషయం మనకు తెలుసు కాబట్టి 25/3 ఒకటి వచ్చింది x విలువ వచ్చింది x అంటే ఏంటిది ఇక్కడ ఏ బిందువు యొక్క ప్రథమ నిరూపకం మనకు వచ్చింది ఇప్పుడు ఇది చూద్దాం 16 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 30 కదా 3y ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 16 అటు వచ్చి -16 ఇప్పుడు 30 నుంచి 16 పోవాలి 24 14 ఓకే సో y ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది 14/3 కొట్టుడు పోతే కొట్టేయాలి లేకపోతే వదిలేయాలని చెప్పిన సో y ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి 14/3 ఇది ఏ బిందువు యొక్క ద్వితీయ నిరూపకం అవుతుంది సో ఆ రెండు కలిపి ఇక్కడ రాద్దాం దేర్ఫోర్ ఏ 25/3 14/3 ఇది మనకు కావలసినటువంటి ఒక రేఖాఖండం యొక్క ఏ అనే బిందువు యొక్క నిరూపకాలు ఓకేనా రైట్ ఇది 11వ లెక్క నెక్స్ట్ 12వ లెక్క చూద్దాం 12వ లెక్క నిరూపక అక్షాలను AB రేఖాఖండం A మరియు B బిందువుల వద్ద ఖండిస్తుంది P 3,6 బిందువు AB రేఖాఖండాన్ని 2:3 ఈ నిష్పత్తిలో విభజించిన A మరియు B బిందువులను కనుగొనండి అన్నాడు సరే ఈ లెక్క కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంతకుముందు చేసిన లెక్క కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎట్లనో చూద్దాం ఒకసారి నేను ఇక్కడ ఒక పటాన్ని గీస్తున్నా చూడండి నిరూపక అక్షాలు ఇది x డాష్ ఇది x y y డాష్ కదా
ఇవి నిరూపక అక్షాలు, x అక్షము మరియు y అక్షం అని అంటాం. అయితే ఈ నిరూపక అక్షాలని AB అనేటువంటి రేఖాఖండం A మరియు B బిందువుల వద్ద ఖండిస్తుంది. సో ఇట్లా మనం ఇట్లా కట్ చేద్దాం. ఇది ఒక రేఖాఖండం. కట్ చేసినట్టయితే ఒకటి x అక్షం మీద, ఇంకొకటి y అక్షం మీద ఖండిస్తుంది. నిరూపక అక్షాల మీద ఇది x అక్షం మీద ఖండించింది, y అక్షం మీద ఖండించింది. ఇట్లా ఖండించినప్పుడు ఏర్పడే బిందువులు మీకు తెలుసా? x అక్షం మీద బిందువులు ఏముంటాయి? x రాసుకొని y 0 రాయాలి. x ఎంత? x, 0. అది 1 2 3 మనకి ఎక్కడ ఖండించిందో తెలియదు. ఇక్కడ ఖండించిందా, అక్కడ ఖండించిందా తెలియదు. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? x అని అనుకుంటున్నాం అన్నమాట. కానీ x అక్షం మీద y విలువ 0, x, 0. y అక్షం మీద y విలువ ఉండాలి, x 0 ఉండాలన్నమాట. అంటే 0, y ఈ విధంగా. సో y అక్షాన్ని ఖండించినట్టయితే 0, y, x అక్షాన్ని ఖండించినట్టయితే x, 0. ఈ విధంగా రాసుకోవాలని చెప్పి మీకు తెలుసు. ఇప్పుడు ఈ రేఖాఖండం ఏదైతే ఉందో, రేఖాఖండం అంటే ఏంటిది? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అన్నమాట. దీని పేరు A, దీని పేరు B, AB. అదే AB రేఖాఖండం. ఈ AB రేఖాఖండాన్ని P అనేటువంటి బిందువు ఇది 3, 6 ఏ నిష్పత్తిలో 2:3లో విభజిస్తుందంట. అంటే ఇక్కడ రాద్దాం. ఇది P అనే బిందువు. దీని నిరూపకాలు వచ్చేసి 3, 6 ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? 2:3 ఈ నిష్పత్తిలో విభజిస్తుంది. సో ఇదే పటాన్ని మనం ఇక్కడ డ్రా చేద్దాం. జస్ట్ ఇట్లా సింపుల్ గా మనకు అర్థమయ్యేటట్టుగా ఇక్కడికి తీసుకుందాం. ఇది A, ఇది B, ఇది వచ్చేసి P. P అనేది 3, 6. B ఎంత? x, 0. A ఎంత? 0, y. ఏదైనా ఓకే, ఎట్లయినా పర్వాలేదు. ఇది A పెట్టుకోండి, ఇది B పెట్టుకోండి, లేదా ఇది A పెట్టుకోండి, ఇది B పెట్టుకోండి. ఎట్లా రాసుకున్నా ప్రాబ్లం లేదు. రైట్. సో A ఎంత ఇక్కడ? x, 0. ఇది 0, y. x అక్షం మీద x ఉంటుంది, y 0. y అక్షం మీద y ఉంటుంది, x 0. క్లియర్? అయితే ఈ బిందువు ఇచ్చిండు, విభజన బిందువు ఇచ్చిండు, కానీ రేఖాఖండానికి అటువైపు బిందువు కానీ ఇటువైపు బిందువులు కానీ మనకి ఇవ్వలే. ఇది ఎంతో లేదు, ఇక్కడ కూడా ఎంతనో మనకు తెలియదు. ఈ రెండు ఇవ్వలే. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చూడండి, మూడోది. సో అట్లా అన్నమాట. ఇది ఇంకొక మోడల్. ఇది ఎట్లా చేయాలో చూద్దాం. ఇక్కడ నిష్పత్తి రాద్దాం. ఫస్ట్ నిష్పత్తి ఎంత? 2:3 కదా, 2:3. దేర్ఫోర్ దీన్ని ఏం రాసుకోవచ్చు? m1 = 2, m2 = 3. అదే విధంగా దీన్ని x1, ఇది y1, ఇది x2, y2 రాసుకొని అది రాద్దాం. ఇక్కడ x1 = x, y1 = 0, x2 = 0, y2 = y. ఇవి మనకు కావలసినటువంటి విలువలు. దీనితోటి మనం లెక్క చేయాల్సి ఉంటుంది. ఈ లెక్క చేయాలంటే మనం మళ్ళీ విభజన సూత్రాన్ని రాసుకోవాలి. అన్నిటికీ 3 మోడల్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏ మోడల్ ఇచ్చినా లెక్క మనం రాయాల్సిన సూత్రం ఒకటే, విభజన సూత్రం. అదేంటిది? అది P of x, y = m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. దీన్ని మళ్ళీ మనం బాక్స్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు లెక్క చేద్దాం. చూడండి, P s, y విభజన బిందువు. ఫస్ట్ వాడు మనకి ఇచ్చిండా లేదా చూసుకోవాలి. ఇచ్చిండు. ఎంత? 3, 6. అది ఇక్కడ రాస్తున్నా, 3, 6. m1 అంటే ఎంత? 2 బ్రాకెట్ ఓపెన్. x2 ఎంత? 0 ప్లస్ m2 ఎంత? 3 బ్రాకెట్ ఓపెన్. x1 ఎంత? x
బై m1 ప్లస్ m2. m1 ప్లస్ m2 అంటే ఎంత 2 ప్లస్ 3. మళ్ళీ ఇది రాయాలి m1 బై 2, m1 బై 2 అంటే ఈ రెండింటిని గుణించాలి 2y, m2 y1, m2 y1 ఈ రెండు గుణించాలి 3 ఇంటూ 0 బై m1 ప్లస్ m2 2 ప్లస్ 3. రైట్, మళ్ళీ 3,6 రాసుకొని 2 0s 0, 3 ఇంటూ x 3x, 2 ప్లస్ 3 5, 2 ఇంటూ y 2y, 3 0s 0 బై 5. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేసినాం, ఇంతకుముందు చేసినట్టే ఇందులో ప్రథమ నిరూపకం, ఈ ప్రథమ నిరూపకం ఈజ్ ఈక్వల్ టు సమానం. తర్వాత ఇది ద్వితీయ నిరూపకం, ఇక్కడ ఉన్న ద్వితీయ నిరూపకం రెండు కూడా సమానం. దాన్ని మళ్ళీ మనం ఇక్కడ రాద్దాం. చూడండి 0 ప్లస్ 3x అంటే మనం 0 రాసుకోవాల్సిన అవసరం లేదు, 3x బై 5 రాస్తే సరిపోతుంది. 3x బై 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత 3. నెక్స్ట్ 2y ప్లస్ 0 ఈ 0 రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ 2y బై 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత 6. ఇప్పుడు చూడండి ఈ 5 దీన్ని అడ్డగుణకారం ద్వారా గుణిస్తుంది కదా. సో 3x ఈజ్ ఈక్వల్ టు 5 ముళ్ళ 15. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 3 దీన్ని భాగిస్తుంది 15 బై 3 అంటే 3 1ల 3 5ల. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత 5. నెక్స్ట్ ఇది 2y బై 5 ఈజ్ ఈక్వల్ టు 6 అడ్డగుణకారం ద్వారా దీన్ని గుణిస్తుంది కాబట్టి 2y ఈజ్ ఈక్వల్ టు 5 6ల 30. y ఈజ్ ఈక్వల్ టు 30 బై 2. y ఈజ్ ఈక్వల్ టు ఎంత 30ని 2తో భాగిస్తే 15. సో y విలువ మనకు వచ్చింది 15. సో x విలువ y విలువ రెండు వచ్చినాయి. ఈ x y ఏంటివి అంటే ఇక్కడ ఇది ఏ బిందువు యొక్క నిరూపకం, ఒకటి x, ఇక్కడ 5,0, ఇక్కడ y 15, ఇక్కడ 0,15 b నిరూపకం అన్నమాట ఇది. సో ఇక్కడ రాద్దాం ఏ x,0 అన్నాడు, x,0 అంటే 5,0, b 0, y అంటే ఎంత 15. రైట్, దీన్ని కూడా ఒక్కసారి అర్థం చేసుకుంటే సరిపోతుంది. x అక్షం మీద ఇక్కడ 5వ యూనిట్ ఇట్లా ఉంటుంది కదా, 1 2 3 4 5 ఇట్లా 5వ భాగం దగ్గర దీన్ని గుర్తించాలి, ఇది ఏ. మరి b దగ్గర 15 ఇట్లా లెక్క పెడితే 1 2 3 4 5 6 లెక్క పెట్టుకుంటూ పోతే ఇక్కడ 15వ భాగం దగ్గర b ఉంటుంది. ఓకేనా, ఆ రెండింటిని కలిపితే వచ్చేది రేఖాఖండం. ఆ రేఖాఖండాన్ని ఈ p అనే బిందువు 2:3 విభజిస్తుంది. ఓకే రైట్, దీంతో మనము ఈ అభ్యాసంలో విభజన సూత్రానికి సంబంధించిన లెక్కలు, తర్వాత మధ్య బిందువుకు సంబంధించిన లెక్కలు, మధ్య దూరానికి సంబంధించిన లెక్కలు కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత క్లాస్లో మనం అభ్యాసం 7.3ని మనం కంటిన్యూ చేద్దాం. ఓకే రైట్.